నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు సుజాత కాజా. జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీదండి. పార్టీ మొదట ప్రారంభించిందే ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమాల పట్ల, తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి పట్ల నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందాను దాని నుంచని ఎన్నో సభల్లో చెప్తారు. ఈవెన్ ఆంధ్రాలో జరిగే సభల్లో తెలంగాణ పోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలని చెప్పే గట్స్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఇక్కడ అనే భేదం లేదండి. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ పక్కన నిలబడాలి అనే నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మొదట పార్టీ పెట్టిందే ఇక్కడ. పార్టీ ఇప్పుడు కొత్త ఆఫీస్ తీసుకోవడం జరిగింది. మాకు పార్టీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా అద్భుతంగా ఉంది. నిన్న చూసారు మీరు, వరంగల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రజలు కానీ అక్కడ స్పందన కానీ ఎట్లా ఉందో చూసారు. ఎందుకంటే ఇంతకుముందు కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎటువంటి పర్యటనలు చేసినా ఎటువంటి స్పందన వస్తుందో అందరికీ తెలుసు. ఈవెన్ ఆంధ్ర కంటే కూడా ఎక్కువగా తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఈవెన్ కార్యకర్తలు కానీ ఎక్కువ బలం ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి. సో ఇక్కడ మా కార్యక్రమాలు ఇంకా వేగంగా ముందుకు వెళ్ళకపోతున్నాయి. రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణలో కూడా అంటే తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నారో ఆ పర్పస్ ఏది సాల్వ్ కాలేదు. యువతకి ఉద్యోగాలు రాలేదు. నిధులు ఎట్లు వెళ్ళిపోయినాయో తెలుసు అందరికీ. కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి కానీ ప్రజలు బాగుపడలేదు. అది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అది. ఆ విషయం తెలుసు కాబట్టి ఈ రోజు కొంతమంది గుంటనక్కలు చేరి తెలంగాణకి పవన్ కళ్యాణ్ రానివ్వు, ఇక్కడ అడుగు పెట్టనివ్వు అని చెప్పినా కూడా ప్రజల్లోంచి స్పందన లేదు. ఆయన వస్తే పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అదే దానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలు వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ పార్టీ బలంగా వెళ్ళబోతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మీ అబ్బా జాగిరా అన్న మాటకి ఇక్కడ ఉన్న పార్టీ ఏవైతే ఉన్నాయో మిగతా పార్టీలు వాళ్ళంత కవితక్క కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి, వాళ్ళు అనే మాట అంటే ఏంటంటే విమర్శలు చేస్తున్నారనమాట. సో ఎందుకు ఆ మాట అనడం, ప్రాంతీయ భేదాలను ఎందుకు తీసుకురావడం అని ముఖ్యంగా ఈ పాయింట్ రేస్ చేస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? నాకు ముందు లిక్కర్ లిల్లీ ఏదైతే తిహార్ తీస్మార్ ఖాన్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదండి. కవితని అసలు మేము నెగోషియేట్ కూడా చెయ్యం. ఆవిడే ఆవిడ పార్టీలోంచే బయటకు గెంటబడిన వ్యక్తి. పైగా తెలంగాణ యొక్క పరువుని ఢిల్లీలో తీసేసింది. దేశం మొత్తం మీద తెలంగాణ పరువుని తీసి తాకట్టు పెట్టిన వ్యక్తి ఆవిడే. లిక్కర్ కేసులో ఒక మహిళ అయ్యి ఆవిడ మీద అంత కేసులు నమోదు కావడం, తిహార్ జైల్లో ఉండి వచ్చిన ఆవిడ కూడా మా మీద కామెంట్ చేస్తుందంటే మేమేం మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంత జేబులో డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి. మరి కవిత ఏం చేసింది? తెలంగాణ జాగృతి సమితి అని పెట్టి ఆ ఫండ్స్ అన్ని ఎక్కడికి పోయినాయి? ఆ లెక్కలు చెప్పమనండి. ఈ రోజు తెలంగాణలో నువ్వు కలెక్ట్ చేసిన ఫండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళినాయి? భూముల దందాలు ఎవరు చేశారు? కొన్ని వేల కోట్లు భూములు కొట్టేశారు మీరు. ఆ లెక్కలన్నీ తీయండి. మీ మీద కేసులు ఉండబట్టే కదా మీరు తిహార్ జైల్లో కూర్చున్నారు. మీరు కూడా మమ్మల్ని గురించి ప్రశ్నించేదా? ఇంకొకటి, మీ అయ్యే జాగీర్ అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు కూడా వాళ్ళ అయ్యే జాగీరే. ఇక్కడ తెలంగాణలో ఎవరు ఆంధ్ర నాయకులు వచ్చి పోటీ చేయరు. ఇక్కడ తెలంగాణలో బిడ్డలే పోటీ చేస్తారు జనసేన నుంచి. మరి ఎట్లా అడుగుతుందండి నీ అయ్య జాగీర్ అని? మరి మీ అయ్య వెళ్ళి మహారాష్ట్రలో పోటీ చేయొచ్చు. మహారాష్ట్రలో కారులు ర్యాలీ చేయొచ్చు. తమిళనాడు వెళ్ళి సభలు పెట్టొచ్చు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నాలు చేయొచ్చు. కానీ మిగతా వాళ్ళు చేయకూడదా? మీ పుట్టిందే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎట్లా మార్చారు మరి? మీ అయ్య జాగీరు, మా అమ్మ జాగీరు అన్నప్పుడు మీ నేల మీదే ఉండకుండా మీరు దేశం అంతా విస్తరించాలనుకున్నారు. మరి అది జనసేనకు వచ్చాక మీరు ఎందుకు మళ్ళీ డిఫరెన్స్ చేస్తున్నారు మీరు? తప్పు కదా. ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అది నాయకత్వ లక్షణం. ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఇచ్చిందండి, ఎవరన్నా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నిలబడొచ్చు, అక్కడ నివాసం ఉండొచ్చు, అక్కడ బతకొచ్చు అని. వీళ్ళెవరు? రాజ్యాంగాన్ని కూడా మీరు కాదనేస్తారా? అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి, లేదా జిహెచ్ఎంసీ కానివ్వండి, దీంట్లో బలంగా మీ పోరాటం ఉండబోతుందంటారా? ఖచ్చితంగా అండి. తెలంగాణలో ఏదైతే పోరాటంలో ఉద్యమ నాయకులు ఏదైతే బలిగొన్నారో, అంటే అమరవీరులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ లెక్కన్నా తెలిసిందా మొన్నటి వరకు మీకు? సిగ్గుండాలి అసలు. 1200 మంది ఆత్మ బలిదానం చేస్తే వాళ్ళ ఊరేంటి, పేరేంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, అది ఇప్పుడు వరకు మీరు లెక్క తీయలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొన్న ఆ లిస్ట్ అంతా తీస్తారా? సిగ్గుందా అని అడుగుతున్నాం. అంటే మీ రాష్ట్రం కోసం మీరందరూ ఇప్పుడు గద్దెనెక్కి బాగా ఊరేగుతున్నారు కదా. మీకోసం బలిదానం అయిపోయిన 1200 మంది పేర్లు ఆ లిస్టు మీ దగ్గర లేదంటే ఏమనుకోవాలి? వాళ్ళని మీరు పక్కన పెట్టినట్టు కాదా? వాళ్ళకి అన్యాయం చేసినట్టు కాదా? ఖచ్చితంగా జనసేన వస్తే ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము. వాళ్ళందరి తరపున నుంచుంటాం.
తమిళనాడు సీఎం విజయం తీసుకున్నట్లయితే ఆయన ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు ఇక్కడ పార్టీ బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న నాలెడ్జ్ కానీ ఆయన ఎన్నో భాషలు మాట్లాడగలరు. ఆయనకున్న నాలెడ్జ్ చాలా ఎక్కువ. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే గెలవడం ఒక్కటే రాజకీయం కాదండి. గెలుపోవటంలు అన్నవి రాజకీయంలో సహజం. మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం చేరుకునే దారిలో గెలుపు ఓటములు రెండు ఉంటాయి. రెండింటిని సమానంగా తీసుకుని నించునేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, సౌత్ ఇండియా మొత్తం మీద, అలాగే మహారాష్ట్ర, ఇంకా ఈ జనసేన అన్నది ఒక జాతీయ పార్టీగా ఎమర్జ్ అవబోతుంది.